2009 సంవత్సరం అమెరికాలోని ఓక్లహోమా అడవుల్లో ఒక కుటుంబం ఒక్క రోజులోనే మాయమైంది. వాళ్ళ బట్టలు, డబ్బులు, కారు అన్నీ అక్కడే ఉన్నాయి. కానీ వాళ్ళు మాత్రం లేరు. ఇది ఊహ కాదు, ఇది జెమిసన్ ఫ్యామిలీకి జరిగిన నిజమైన సంఘటన. బాబీ జామిసన్, తన భార్య షెరిలిన్, మరి వారి 6 ఏళ్ల కూతురు మ్యాడిసన్. ఒక సాధారణ కుటుంబం కొత్త జీవితం కోసం ఒక భూమి కొనాలని అడవుల్లోకి వెళ్లారు. అది వాళ్ళ చివరి ప్రయాణం అవుతుందని ఎవ్వరూ ఊహించలేదు. అక్టోబర్ 8, 2009 జేమిసన్ కుటుంబం తమ ట్రక్లో రిమోట్ ఫారెస్ట్ వైపు వెళ్ళింది. ఆ తర్వాత ఎవరితోనూ సంప్రదింపులు లేవు. రోజులు గడిచాయి. చివరికి పోలీసులు వాళ్ళ ట్రక్ని కనుగొన్నారు. అది అక్కడే ఉంది, అడవి మధ్యలో. ట్రక్ లోపల దృశ్యం పోలీసుల్ని షాక్కి గురిచేసింది. వాళ్ళ మొబైల్ ఫోన్లు, వాలెట్, $32,000 నగదు అన్నీ అక్కడే ఉన్నాయి. కూతురు షూస్ కూడా ట్రక్ లోపలే. ఒక కుటుంబం డబ్బు, ఫోన్, పిల్లను వదిలి ఎక్కడికి వెళ్తుంది? ఇక్కడే కేస్ మిస్టరీగా మారింది. తరువాత బయటపడిన నిజాలు ఇంకా భయంకరంగా ఉన్నాయి. జేమిసన్ దంపతులు మానసిక ఒత్తిడితో బాధపడుతున్నారని స్నేహితులు చెప్పారు. ఇంకో షాకింగ్ విషయం, వాళ్ళ ఇంట్లో ఒక సీసీటీవీ వీడియో. ఆ వీడియోలో వాళ్ళు ఒక మూలలో కూర్చొని ఏమీ మాట్లాడకుండా చాలా గంటలున్నారు. చూసిన వాళ్ళు చెప్తారు, ఇది సాధారణ ప్రవర్తన కాదు. 3 సంవత్సరాల తర్వాత 2013లో ఆ అడవిలోనే 3 ఎముకలు దొరికాయి. DNA పరీక్షలో అవి జేమిసన్ కుటుంబానివే అని నిర్ధారణ అయింది. కానీ ఎలా చనిపోయారు? ఎవరు బాధ్యులు? ఎందుకు అడవిలోకి వెళ్ళారు? ఈ ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానం లేదు. ఇది ప్రమాదమా? మానసిక సమస్యల ఫలితమా? లేదా మనకు తెలియని ఏదైనా జరిగిందా? మీ అభిప్రాయం ఏమిటి? కమెంట్స్లో చెప్పండి. ఇలాంటి నిజమైన సంఘటనల కోసం DC Facts Xని ఫాలో అవ్వండి.